ఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ మృతి చెందినట్లు ఆ దేశ మీడియా అధికారికంగా ప్రకటించింది. ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యుల్లో 4 మృతి చెందినట్లు స్పష్టం చేసింది. ఖమేనీ కూతురు, అల్లుడు, మనవడు మృతి చెందినట్లు తెలిపింది. ఇక ఇరాన్, ఇజ్రాయెల్ జాయింట్ ఆపరేషన్లో 30 బాంబులతో ఖమేనీ నివాసంపైన అటాక్ జరిగినట్లు తెలుస్తోంది. టెహ్రాన్లోని ఆఫీసులో ఉండగానే దాడులు చేశారు ఇక అమెరికా, ఇజ్రాయెల్ దళాలు. శాటిలైట్ ఆధారంగా ఖమేనీ లొకేషన్ ను గుర్తించిన అమెరికా, ఇజ్రాయెల్ దళాలు కేవలం 15 నిమిషాల్లోనే మిసైల్స్ తో దాడి చేశాయి. దాడుల్లో రెవల్యూషనరీ గార్డ్స్ ఆర్జీసీ కమాండర్ మహ్మద్ మృతి, అదేవిధంగా ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ నర్జీజాదే మృతి చెందారు. సుమారు 37 ఏళ్ల పాటు ఖమేనీ ఇజ్రాయెల్, అమెరికాలకు బద్ధశత్రువులుగా అయితే నిలిచాడు. హిజ్బుల్లా, హమాస్, హౌతీ రెబెల్స్ కు అండగా నిలుస్తూ తన ప్రాబల్యం పెంచుకున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతితో దేశంలో 40 రోజుల పాటు సంతాప దినాలుగా పాటిస్తున్నట్లుగా టెహ్రాన్ తెలిపింది. 7 రోజులను సెలవులుగా ప్రకటించింది. ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ మృతిని ఖండించింది ఆ దేశ కేబినెట్. ఇరాన్ సుప్రీం నేత హత్య మహానేరంగా ప్రకటించింది. ఇజ్రాయెల్, అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని తెలిపింది. ఇక అమెరికా స్థావరాలపై వినాశకర దాడులు చేస్తామని చెప్పింది. ఇంత పెద్ద నేరం జరిగాక జవాబు చెప్పకుండా ఉండలేమని ప్రకటించింది ఇరాన్. ఖమేనీ బంకర్లలో దాక్కున్నారని, తప్పుడు ప్రచారం చేశారని చెప్పారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ కథనం చేసినట్లు ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇక చరిత్రలో అత్యంత దుర్మార్గుల్లో ఒకరైన ఖమేనీ చనిపోయాడని పోస్టులో తెలిపారు. ఈ ఘటనతో ఇరాన్ ప్రజలతో పాటు అనేక మందికి న్యాయం జరిగిందని అన్నారు. ఇరాన్ ప్రజలు వారి దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఇదే గొప్ప అవకాశమని అన్నారు ట్రంప్. తాము చేసిన ఒక్కరోజు దాడిలోనే ఇరాన్ మొత్తం సర్వనాశనం అయిందని అన్నారు ట్రంప్. ఇక ఇరాన్ నాయకత్వాన్ని మార్చేశామని అన్నారు. ఖమేనీ బాధితులకు న్యాయం చేశామన్నారు. ప్రజలు ఇరాన్ను స్వాధీనం చేసుకోవాలని పిలుపునిచ్చారు. తాము చేసిన వరుస మిసైల్ దాడుల్లో ఖమేనీ హతమయ్యాడని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నేతన్యాహు ప్రకటించారు. తమకు అందిన సమాచారం ప్రకారం నిరంకుశుడు ఖమేనీ జీవించి ఉండకపోవచ్చునని స్టేట్మెంట్ ఇచ్చారు. ఖమేనీ ప్రాంగణంపై తాము వరుసగా 30 అతిపెద్ద బాంబులతో దాడి చేశామని అన్నారు. ఇక ఈ దాడుల్లో అతని ఇల్లు పూర్తిగా నేలమట్టమైందని అన్నారు నేతన్యాహు. గల్ఫ్ కంట్రీలపై ఇరాన్ దాడులతో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. గల్ఫ్ కంట్రీలకు బతుకుదెరువు కోసం ఎక్కువగా ఉత్తర తెలంగాణ వాసులు వెళ్తూ ఉంటారు. కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లాల వాసులు పోతూ ఉంటారు. ఇక ఇప్పుడు ఇరాన్ దాడులతో అక్కడున్న వారి కుటుంబ సభ్యులు భయాందోళనలో ఉన్నారు. గల్ఫ్ కంట్రీల్లోని కంపెనీలకు సెలవులు ప్రకటించారు. రూముల్లోనే ఉండాలని ఆదేశాలు ఇచ్చాయి అక్కడి కంట్రీలు.